హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా వదిన ఫ్యామిలీతో పాటు అవని కొండకైతే వెళ్ళాము. ఇదైతే కోలార్ డిస్ట్రిక్ట్లో ముల్బాగల్ తాలూకా ప్లేస్లో ఉంది. ఇదైతే రామలింగేశ్వర టెంపుల్లో. ఈ టెంపుల్కి స్టోరీ అయితే ఉంది. స్టోరీ అయితే నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇదైతే హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. చాలా అంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్. ఈ పెద్ద టెంపుల్లో చాలా మినీ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ప్రతి టెంపుల్లో కూడా లింగం ఆపోజిట్లో మనకి నందిని అయితే ప్రతిష్టాపన చేశారు. చూడ్డానికి అయితే వ్యూ చాలా బాగుంది. అండ్ చాలా మంది చెప్పారు ఇక్కడ 101 లింగాలు అయితే ప్రతిష్టాపన చేశారంట. అంటే మనకి చూసుకుంటే కోటిలింగేశ్వర టెంపుల్ ఉంది కదా, అలానే అనిపిస్తుంది. అండ్ ఆ టెంపుల్ని చూస్తే మనకి లేపాక్షి టెంపుల్ అయితే గుర్తుకొస్తుంది. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. బై వాక్ వెళ్ళాలి. 1 కిలోమీటర్ వెళ్తూనే మనకి ఫుల్ టైర్డ్ అనిపించేస్తుంది. ముందైతే స్టెప్స్ ఫెసిలిటీస్ కూడా లేవంట. బట్ ఇప్పుడైతే స్టెప్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు అక్కడక్కడ. శ్రీరాముల వారు లేకుండా సీతమ్మ వారు ఒక్కరే నివసించారంట ఈ ప్లేస్లో. మెయిన్ టెంపుల్ ఇంకా చాలా హైట్లో ఉంది. సో వెళ్తూ ఫుల్ టైర్డ్ అయిపోయి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం చూడండి. చాలా హైట్లో ఉంది, చాలా డిస్టెన్స్లో కూడా ఉంది. సో వెళ్ళడానికి కూడా మంచిగా దారి కూడా లేదు చూడండి. చెట్ల మధ్యలో వెళ్తూ ఉండాలి అండ్ కొండల మధ్యలో వెళ్తూ ఉండాలి. ఇది ది బెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ అని అనొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ సీన్ చూస్తూనే మనకి బోయకొండనే గుర్తుకొస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా ఇలానే చేస్తూ ఉంటారు. ఇదేంటంటే మనకి ఏమైనా కోరికలు ఉంటే అది నెరవేరాలంటే ఒక 5 కానీ 7 స్టోన్స్ కానీ తీసుకొని స్టెప్ వైజ్ ఇలా చేస్తే ఆ కోరిక నెరవేరుతుందని చిన్న నమ్మకము. మా అజ్జి చెప్తుంటే నేను కూడా ఒక 5 స్టోన్స్ తీసుకొని ఇలా స్టెప్ వైజ్ పెట్టి కోరుకుంటున్నాను అన్నమాట. ఇది ఎంతవరకు నిజమైతే నాకు తెలియదు కానీ బట్ చేస్తే మంచిదన్నారు. సో చేశాను. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? చేసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ది స్టోరీ బిహైండ్ దిస్ ఈస్ సీతమ్మ వారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శ్రీరాముల వారు అడవులకి పంపించేశారంట. ఈ అడవులలో వాల్మీకి మహర్షి అనే ఆయన తపస్సు చేసేవాళ్ళంట. అంటే సీతమ్మ దేవి అంత భాగోక్షేమాలంతా తనే చూసుకునే వాళ్ళంట. ఈ అవని కొండలోనే సీతమ్మ వారు లవకుశలకైతే జన్మనిచ్చారంట. సీతాదేవి లవకుశల్ని ఇక్కడే 20 years పెంచిందంట. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఒకరోజు అయితే శ్రీరాముల వారు ఒక గుర్రాన్ని అయితే పంపిస్తారంట. అంటే లవకుశలు దాన్ని కట్టేస్తారంట. సో శ్రీరాముల వారికి కోపం వచ్చేసి వాళ్ళపై యుద్ధానికి వెళ్తారంట. అప్పుడు ఫైనల్గా తెలుస్తుందంట వాళ్ళ కొడుకులు అని చెప్పి. గుర్రాన్ని కట్టేస్తారు కదా, ఆ గుర్రానికి తినడానికి తిండి లేక కొండ దగ్గర కట్టేస్తే ఆ కొండనే కొరుక్కొని తినేసిందంట. ఆ వ్యూ కూడా ఉంది.
అలానే పంచపాండవులు ఉన్నారంట ఇక్కడే. వాళ్ళ గుడి కూడా ఉంది. వాళ్ళకు గుర్తుగా ఒక 5 లింగాలనైతే ప్రతిష్టాపన చేశారంట అక్కడే. ఇక్కడ మాత్రం సింగిల్‌గా వెళ్ళాలంటే చాలా అంటే చాలా భయమేస్తుంది. సో, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఫ్యామిలీతోనే ఉంటూ వెళ్తూ ఉండాలి. ఎందుకంటే సరౌండింగ్స్ కొండలు, చెట్లు తప్ప ఎవ్వరు ఉండరు. సో, సింగిల్‌గా వెళ్ళాలంటే భయము. మేమైతే రీల్స్ అండ్ ఫోటోస్ తీసుకుంటూ లేట్ అయిపోయింది. సో, పరిగెడుతున్నాము. ఇదైతే మెయిన్ టెంపుల్. అంత హైట్‌లో ఉంది టెంపుల్ అయితే. మెయిన్ సీతమ్మ వాళ్ళు ఉండింది ఇక్కడే అంట. అండ్ చూడండి ఇంత హైట్‌లో నుంచి కింద వ్యూ అండ్ క్లైమేట్ చూడండి ఎంత బావుందో, ఎంత బ్యూటిఫుల్, ఎంత వండర్‌ఫుల్‌గా ఉందో. చాలా అంటే చాలా బావుంది కదా! మీరొచ్చినప్పుడు ఈ స్పాట్ అయితే మిస్ అవ్వద్దండి. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఇదైతే హొల్లుగొండ అన్నమాట. అంటే ఈ కొండ మీదే రాసున్నారు హొల్లుగొండ అని. అంటే దీని కింద ఒక 3 టైమ్స్ 3 రౌండ్స్ వేస్తే మనకేమన్నా దోషాలున్నా ప్లస్ ఏమన్నా కోరికలున్నా నెరవేరుతాయంట. ఏమైనా దోషాలుంటే పోతాయంట. నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. కింద చాలా కూల్‌గా ఉంది. కింద నుంచి అంత హైట్‌లో అంత ఎండలో వస్తే ఫుల్ హీట్ అయిపోతుంది. సో, ఇక్కడైతే చాలా కూల్‌గా అనిపిచ్చింది. నేను చెప్పాను కదా! తినడానికి తిండి లేక గుర్రాన్ని కట్టేస్తే కొండనే తినేసిందని చెప్పి. ఇదే ఆ వ్యూ చూడండి. అసలు నమ్మలేకున్నాం కదా! ఒక గుర్రం వచ్చేసి కొండను తినేసిందంటే. ఇదైతే పంచపాండవుల దేవాలయ అంట. అంటే పంచపాండవులు నివసిస్తా ఉండింది ఇక్కడే అంట. చూడండి లోపల టెంపుల్‌లోకెళ్ళాలంటే చాలా భయం అనిపిచ్చేసింది. 5 లింగాలైతే ఉన్నాయి లోపల. పంచపాండవులు కాబట్టి 5 మందికి గుర్తుగా 5 లింగాలనైతే ప్రతిష్టాపన చేశారంట. అండ్ ఇదొచ్చేసి వాల్మీకి మహర్షి ఆశ్రమము. వాల్మీకి మహర్షి వచ్చేసి ఇక్కడే తపస్సు చేసేవాళ్ళంట. చాలా ఓల్డెస్ట్ టెంపుల్స్ కాబట్టి లోపలికెళ్ళేకి చాలా భయమేస్తుంది. కానీ మా అజ్జి చాలా ధైర్యంగా లోపలికెళ్ళిపోయింది. చూడండి ఎంత ధైర్యమో. అండ్ లోపల వచ్చేసి ఒక చిన్న గృహ ఉంది. ఆ గృహలోనే చిన్న బావి టైప్ ఉంది. అక్కడే అంట సీతమ్మ వారు లవకుశల్ని ఒక 20 ఇయర్స్ అక్కడే అంట పెంచింది. లోపలైతే పాలాడి కూడా ఉంది. అక్కడే ఒక కార్నర్‌లో కుక్క అయితే ఉంది. అది మమ్మల్ని చూసి కూడా ఏం సైలెంట్‌గా అయిపోయింది. అంటే ఏమి అరుస్తా లేదు. నాకైతే చాలా భయమైపోయింది. అండ్ ఇన్‌సైడ్ గృహ లోపల ఇంకో గృహ అయితే ఉంది. దాని లోపలికైతే వెళ్ళలేదు. ఎందుకంటే చాలా లోపల అండ్ చాలా చీకటిగా ఉంది. చాలా భయమేసేసింది. అండ్ ఫైనల్‌గా ఫ్లాష్ యేసుకొని చూసుకుంటూ ఔట్ సైడ్ అయితే వచ్చేసాము. అండ్ ఇదండి అవని బెట్ట. మీరొకసారి విజిట్ అవ్వండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.